హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు అయితే ఉగాది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నా కానీ దీక్షితలకి స్కూల్ కూడా లేదుగా. ఇంకా 7:30కి లేచాను. నేను అయితే 7:30 8 అయ్యిందనమాట. రాత్రే బయట అంతా కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే లేచి ఇల్లది నీట్గా ఊడ్చేసాను. ఇంకా తుడవాలి. దీక్షితల్లి ఇంకా నిద్రపోతుంది, లేవలేదు. సో లేట్గా లేస్తున్నాం అనమాట. 1 వీక్ దీక్షకి హాలిడేస్ ఇచ్చారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, యూకేజీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 వీక్ హాలిడేస్ ఇచ్చారనమాట. మళ్ళీ 23rd నుంచి న్యూ క్లాసెస్ ఉన్నాయి దీక్షితల్లికి. ఇంకా ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. బుక్స్ అది కొనమంటుండ్రు, చూడాలి. ఇంకా ఈరోజు అయితే పండగ కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి కొంచెం లేట్గా చేసుకుందాంలే అన్నట్టు నేను లేట్గానే లేచాను. మా చెల్లి వాళ్ళు ఉన్నన్ని రోజులు అసలు నేను సరిగ్గా వీడియోస్ తీయలేదు. ఆల్రెడీ నేను ఊర్లో తీసుకొచ్చిన తీసిన వీడియోస్ ఉంటే అవి అప్లోడ్ చేస్తున్నా కానీ పని ఎక్కువైపోయో లేకపోతే నాకే బద్ధకం వచ్చో సరిగ్గా వీడియోస్ తీయలేదు. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మా చెల్లి కొడుకు అక్షరాభ్యాసం చేసి ఆ వ్లాగ్ కూడా మీరు చూసే ఉంటారు, వచ్చే ఉంటుంది. దీనికి ముందు లేదా దీని తర్వాత, ఇది ముందు అది తర్వాత అప్లోడ్ చేయాలి. ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట. సో 3 ప్లేట్లు అయితే వేసాను, నిండా వేయలేదు. మా తమ్ముడు కూడా వస్తా అన్నాడు పండగ కదా అని నేను ఇంకా వాడిని కూడా రమ్మన్నాను. మామూలుగా అయితే ఫోన్లు చేసి రా అనాలి. ఇంకా పండగ పూట కదా, దేవుడికి దండం పట్టుకుని ఉగాది పచ్చడి తిందు కానీ రా అని అన్నాను. సో లేట్గానే లేచాం కదా, కొంచెం దీక్షితల్లికి అదే యూకేజీ అయిపోయిందనమాట. 1 వీక్ హాలిడేస్, ఆ తర్వాత నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తారు. సో ఇంకా మేము 8కి 9కి అలా లేస్తున్నాం అనమాట. లేట్గా పొద్దున్నే లేచే పని లేక. ఇంకా పండగ అయినా సరే ఇక మెలకు రాలేదు. సరే నిదానంగానే చేసుకుందాంలే అని స్టార్ట్ చేసాము. ఇంకా పచ్చిమిరకాయలు అది ఒలిచాను అనమాట, పల్లి చట్నీ చేసుకుందామని. వేడిగా ఇడ్లీలు అయితే వచ్చినాయి. గ్యాస్ బుక్ చేసాం మేము. మాది వస్తుంది అనుకుంటుని బుక్ చేసి కూడా 10 days అవుతుంది, ఇంకా రాలేదు ఎప్పుడైపోద్దో గ్యాస్ అని అనుకుంటున్నాను అనమాట. నేనైతే మళ్ళీ అయిపోతే ఇబ్బంది పడాలి అని బుక్ చేసి కూడా 10 days అయ్యింది, ఇంకా రాలేదు. ఇంకా మా దీక్షితల్లిని రెడీ చేశాను అనమాట. హెవీగా అయితే వేసుకున్నది. ఇంకా మొన్న మా చెల్లి ఇవి కుట్టి పంపించింది కదా, ఇంకా ఇది చేసాము. లక్కీగా ఇంకా పండగ రోజే వచ్చిందనమాట, పొద్దున్నేనే వచ్చింది. నేను అనుకున్నాను మా టిఫిన్ అది చేసాము, ఇంకా గ్యాస్ అయితే వచ్చేసేసింది. ఇంకా తోరణాలు అయితే కట్టానమాట. సో గ్యాస్ అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందుకే మేము కూడా బుక్ చేసుకున్నాం. మేము ఇప్పుడు నాకు గ్యాస్ వచ్చిన ఎగ్జాక్ట్గా 3 days తర్వాత నాకు ఇంట్లో అయిపోయిందనమాట. సో ఇబ్బంది అయితే అవ్వలేదు. అది వచ్చిన 3 days అయితే మళ్ళీ వచ్చింది. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను, తలస్నానం చేశాను. తలస్నానం చేసి వచ్చి ఇంకా పొంగల్ అది పెట్టేశాను అనమాట. దేవుడికి ఈరోజు ఉగాది కాబట్టి పొంగలి, దీంట్లోనేమో ఉట్టిపప్పు పెట్టాను. పొంగల్లో ఉట్టిపప్పు వేసుకుని తినడం అంటే ఇష్టము. ఇంకా ఉగాది పచ్చడికి రెడీ చేస్తున్నాను అనమాట. మ్యాంగోస్ అవి చిన్న ముక్కలు అయితే చేస్తున్నాను. మ్యాంగో వేపపూత మా వారు గ్రౌండ్కి వెళ్ళి అయితే తీసుకొచ్చారనమాట. కొంచెము పూత ఎక్కువ ఏం దొరకాలంటే బాగా మొగ్గ ఉన్నది. సో మనకి ఇక్కడ సిటీల్లో దొరకాలంటే కష్టము. బయట అమ్ముతున్నారులేండి ఫ్రెష్గా కావాలని. ఇంకా బయట చెట్లకి వెళ్ళి దొరికినంత వరకు అయితే కోసుకుని వచ్చారు. మా ఇంటి దగ్గర అయితే ఊర్లో మా ఇంటి దగ్గరే పెద్ద వేప చెట్టు ఉండేది. ఇంకా కర్ర ఒకటి పట్టుకుని మా నాన్న చక్కగా దాన్ని కొట్టి కోసేవాళ్ళం అనమాట. మా అమ్మ ఆ వేప పూత కుయ్యమని ఇచ్చేది చిన్నప్పుడు. ఇంకా కూర్చుని ఒక గిన్నెలో ఒలుస్తూ ఉండేవాళ్ళం అనమాట. మా అమ్మ ఇంకా చాలా చేసేది. అప్పట్లో చాలా ఇష్టంగా గ్లాసుల్లో పోయించుకుని కూడా తాగేవాళ్ళము. ఉగాది పచ్చడి అయితే చాలా బాగా తినేవాళ్ళం. సాయంత్రం కూడా మళ్ళీ అమ్మ పెట్టని. సో కొంచెం స్వీట్గానే చేసేది మా అమ్మ అయితే. మనకంత వగరు తెలిసేది కాదనమాట, బెల్లం ఎక్కువ వేసి. చింతపండు అయితే నేను ఆల్రెడీ కొంచెం నానబెట్టాను అనమాట. సో ఇంకా దాన్ని ఓన్లీ రసం వరకు అయితే వేస్తున్నాను పిండేసి. సో చింతపండు, ఉప్పు, కారం ఈ ఇయర్ మాకు మంచిగా కలిసి రావాలని, మీకు కూడా అలాగే మంచిగా అన్నీ మంచిగా జరగాలని నేనైతే దేవుణ్ణి అయితే గట్టిగా మొక్కున్నాను అనమాట.
ఏ పండగ వచ్చినా మా వారైతే ఫుల్గా హెల్ప్ చేస్తారండి. చాలా హెల్ప్ చేస్తారు ఇంట్లో పనులు కానీ నాకైతే. కాకపోతే నేను వీడియోస్లో అవి ఏం తీయను, తనకి ఇష్టం ఉండదు. కానీ అతన్ని పండగ వచ్చినప్పుడు మా హస్బెండ్ హెల్ప్ చేయొచ్చు, చేయకపోతే ఇక ఏ మధ్యాహ్నమో అయిపోతుంది అనమాట. తను హెల్ప్ చేస్తే ఇంకా పిల్లల్ని ఇంత చక్కగా రెడీ అది చేసుకుని త్వరగా ఫాస్ట్గా అయితే అయిపోయి ముగ్గురం అయితే పూజ అది చేసేసుకుంటాము. ఇంకా ఉగాది పచ్చడి కూడా రెడీ చేస్తాను. వేప చూసారు కదండి, బాగా మొగ్గనే దొరికిందనమాట పువ్వు కంటే కూడా. సో ఇంకా ఇదిగోండి దీపారాజన అయితే చేస్తామన్నమాట. దేవుడికి దండం అది పెట్టేసుకున్నాము. మంచిగా దేవుడికి పూజ అది చేసుకుని ఆల్మోస్ట్ పూజ అయ్యేసరికి 11:30 అయింది. ఉగాది వీడియో ఇది ఎప్పుడో పోస్ట్ చేయాలి, బట్ నేను ఇంత లేట్గా వాయిస్ ఇస్తున్నాను. అవ్వలేదు, ఎందుకో ఆగిపోయింది వీడియోస్ ఎడిట్ చేయడము. ఈ మధ్యలో ఊరు వెళ్ళామన్నమాట. మా పాపకి అమ్మవారు వచ్చింది, అదే చికెన్ పాక్స్. సో అక్కడ తిరునాళ్ళకని ఊరు వెళ్ళి అక్కడ కూడా ఏమీ వీడియోస్ తీయలేదు. ఇంకా తీసిన వీడియోస్ కూడా నేను ఎడిట్ చేయలేదు. మళ్ళీ వెంటనే ఊరు రాకూడదు కదండి అమ్మవారు వచ్చినప్పుడు. ఇక తగ్గిన దాకా అక్కడే ఉండి వచ్చామన్నమాట. సో బాగా లేట్ అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేయడం అయితే. ఇంకా ముగ్గురం అయితే దేవుడికి దండం అది పెట్టుకుని ప్రసాదం పెట్టి కొబ్బరికాయ అదైతే కొట్టేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దాము. ఇంకా గురువారం వచ్చింది, ఇంకా సాయిబాబా టెంపుల్కి వెళ్దామని మా హస్బెండ్ అండి ఇంకా ముగ్గురం కలిసి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎంత బాగా ఉగాది కదండి, చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు సాయిబాబాని. చాలా నిండుగా ఉందన్నమాట, జనం కూడా ఫుల్గా ఉన్నారు. మేము ఎప్పుడు వెళ్ళినా ఈ టెంపుల్కే వెళ్తామన్నమాట. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. సాయిబాబా కింద చూపిస్తాను, అచ్చం సాయిబాబాలానే ఉంటారు. మీరు అంతకుముందు నా వీడియోస్ చూసుంటారు. ఇంకా బాగా ఇంకా హారతి టైం అయింది కదండి, మంచిగా అందరూ కూర్చుని భజనలు అయితే చేస్తుండ్రు. ఇక్కడ చెప్పాలండి, మేము దండం అది పెట్టుకుని ఇంకా బయలుదేరే టయానికి దీక్షి పాప కాలు పట్టి పడిపోయిందనమాట. దేవుళ్ళ పండగ పూట మాకు బాధ కలక్కోకుండా చేశారు. అతను మేము లెగ్స్ వచ్చేస్తున్నాం, చూసుకోలేదు నేను కానీ మా హస్బెండ్ కానీ. ఇదిగోండి మీ పాప పట్టి పడిపోయిందని ఇచ్చారు. అసలు నేనైతే ఎంత అనుకున్నాను, ఇప్పుడు వెండి రేట్ కూడా ఎంత ఉందో. అవి రీసెంట్గానే మా అమ్మ దీక్షి బర్త్డేకి తీసుకుందనమాట. అవి మొత్తం తీసుకోవడానికి 8,500 అయినాయి. ఇప్పుడు ఒక్క పట్టిపోయిన అప్పుడు ఇంకా తక్కువ రేటు ఉన్నప్పుడు తీసుకుంది, ఇంకా ఇప్పుడు చాలా రేటు ఉంది. సో ఆ దేవుడి దయ వల్ల మాకు బాధనైతే ఇవ్వలేదు పండగ రోజు. ఇంకా ఇంటికి అది వచ్చిన తర్వాత కర్రీ అయితే వండుతున్నాను అనమాట. అలా టమాటా కూర అయితే వండుతున్నాను నేను. అయిపోయింది, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. సో ఇలా ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అది తినేసి మంచిగా పడుకున్నాం అనమాట ముగ్గురం అయితే, దీక్షి, నేను, వాళ్ళ డాడీ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దీక్షి తల్లికి మొన్న నేను గ్రాడ్యుయేషన్ డే అని పెట్టా కదండి, ఆ రోజు జస్ట్ పిల్లలకి అలా చేతికి ఇచ్చారు కానీ ఇంటికి ఇవ్వలేదన్నమాట. నేను అనుకుంటున్నాను ఏంటి ఇంటికి ఇవ్వలేదు అని. సో ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారనమాట, ఆ రోజు ఇచ్చారనమాట. ఇంకా నాకు ఆ రోజు హెల్త్ బాగోక నేను లెగకపోతే వాళ్ళిద్దరు వెళ్ళి తీసుకొచ్చారు మా దీక్షి ఇది. సో ఇదేమో ప్రోగ్రెస్ కార్డు, అదేమో గ్రాడ్యుయేషన్ డేది. అది గోల్డ్ మెడల్ కాదు కానివ్వండి, కానీ అది మా అమ్మాయి మెడలో చూస్తే అదొక హ్యాపీనెస్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ప్రతి ఒక్క పేరెంట్కి అలా అనిపిస్తుందండి, తప్పలేదు. అది వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళకి అదొక తెలియని హ్యాపీనెస్. సో ఇదంతా మా దీక్షి ప్రోగ్రెస్ కార్డ్ అనమాట. మధ్యలో పేరెంట్ మీటింగ్స్ జరిగినప్పుడు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఇది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.